ఎస్సీ వర్గీకరణ అంశము తెలంగాణ రాష్ట్రంలో ఊవెత్తున రాజుకున్నట్టుగానే కనబడతా ఉంది. ఒకవైపు మాలలకు సంబంధించినటువంటి యొక్క కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది, వారి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం. మరొక వైపు మాదిగలకు సంబంధించినటువంటి విషయంలో, అలాగే ఉప కులాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా మందకృష్ణ మాదిగ అధ్యక్షతన 57 ఉప కులాలతో కలిసి 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని ఫిబ్రవరి 7వ తారీఖున నిర్వహించేందుకైతే వారు ముందుకు రావడం జరిగింది. ఇంకా ముందుకెళ్తే ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ప్రధానమైనటువంటి వార్త కనబడతా ఉంది. దాన్ని చూస్తే ఎస్సీ వర్గీకరణ నివేదిక ఓ కొలిక్కి, ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వానికి, వివరాలపై అధ్యయనం దాదాపు పూర్తి, పొందుపరిచే అంశాలపై కమిషన్ కసరత్తు, విచారణలో 7 నుంచి 8 వేల దరఖాస్తులు, 1981 నుంచి ఎస్సీల వివరాల స్వీకరణ, అక్షరాస్యత నుంచి ఉద్యోగాల దాకా జాబితా, ప్రభుత్వంలో 94,000 మంది ఎస్సీ ఉద్యోగులు, 94,000 మంది ఉన్నారంట. దానిలో మాల ఎంతమంది, మాదిగ ఎంతమంది, అలాగే మిగిలినటువంటి ఉపకులాలు ఎవరైతే ఉపకులాలుగా చెప్పుకుంటా ఉన్నామో ఉపకులాలు ఎంతమంది, దానిలో డక్కలి, చెంచు, ఇట్లా రకరకాలు 57 ఉపకులాలు కనబడతా ఉంటాయి. కానీ ఎస్సీ అంటే మనకు కనబడేది 2 కులాలు, ఇంకొక అంతో ఇంతో కనబడేది నేతకాని కులం. ఇక రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక రూపకల్పన ఒక కొలికి వస్తోంది. వర్గీకరణ కోసం సేకరించిన వివరాలపై అధ్యయనం దాదాపు పూర్తవడంతో తాజాగా నివేదికలో పొందుపరచాల్సినటువంటి అంశాలపై ఏకసభ్య కమిషన్ కసరత్తు చేస్తోంది. త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నది. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టులోనూ కేసు నడిచింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో ఆ హక్కు కేవలము ప్రభుత్వాలకు మాత్రమే ఉందంటూ ఇప్పటికే ధర్మాసనం చెప్పినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ముందుగా చేయాల్సిందే అంటూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ఒకవైపు పార్లమెంట్లో, ఒకవైపు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు, మరొక వైపు ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్వయంగా ఖచ్చితంగా వర్గీకరణ మేము చేస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ మాదిగలకు సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు రేఖలు వ్యక్తం చేసినటువంటి విషయం అందరికి తెలిసిందే. ఇక గత ఏడాది చివరిలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఎస్సీల వర్గీకరణ కోసం 2024 నవంబర్ 11న రిటైర్డ్ జస్టిస్ డాక్టర్ సమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. నివేదిక సమర్పణకు 2025 జనవరి 10 దాకా గడువు ఇవ్వగా ఆశించిన సమయానికి నివేదిక రూపకల్పన పూర్తి కాలేదు. దీంతో తాజాగా కమిషన్ గడువును ఫిబ్రవరి 10 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటనలు, బహిరంగ విచారణలను నిర్వహించిన కమిషన్ జిల్లాలలో దాదాపు 7 నుంచి 8 వేల దాకా దరఖాస్తులు వచ్చాయి. వర్గీకరణ కావాలంటూ 60 నుంచి 70% మంది విజ్ఞప్తి చేయగా మరొక 30% మంది తమను మాదిగా మాలలకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచాలని కోరారు. కొంతమంది మాత్రం వర్గీకరణ రాజ్యాంగంలోని 341 అధికరణకు విరుద్ధమని తెలిపినట్టు సమాచారం. మాదిగా మాల అనే భేదం చూడకుండా తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ చాలామంది విజ్ఞప్తి చేయగా మాలలకు అన్యాయం జరిగిందని, కొన్ని ప్రాంతాల్లో మాదిగలకు అన్యాయం జరిగిందంటూ మరికొన్ని ప్రాంతాల్లో కమిషన్కు వినతులు వచ్చినట్టు తెలిసింది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కేటాయించి తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ హైదరాబాద్లోని కమిషన్ కార్యాలయంలో కలిసి కొంతమంది విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద ఏర్పాటైన కొద్ది కాలంలోనే కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం ఎస్సీ కులాలు ఎన్ని, ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు, ఆయా కులాల్లోని ఉపకులాల సహా వాటి జనాభా ఎంత ఉందనే దానిపైన మొత్తానికైతే లెక్కలైతే ఉన్నారు. ఇక మాదిగలకు సంబంధించినటువంటి విషయంలో, అలాగే ఉపకులాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక కార్యక్రమం చేయబోతా ఉన్నారు. అది 1,00,000 డప్పులు 1000 గొంతుకలు కార్యక్రమం. దానికి అనుసంధానకర్తగా మిట్టపల్లి సురేందర్, సినీ గేయ రచయిత, దానికి అనుసంధానకర్తగా వివరిస్తున్నారు. అసలు ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి ఈ యొక్క ఆంధ్రజ్యోతి కథనం పైన ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడో అడిగి తెలుసుకుందాం. అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రం అనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా ఇటు సౌత్ నార్త్లో చూసుకున్నట్టయితే ఉంటే సౌత్లో మాత్రం ఖచ్చితంగా వర్గీకరణ కావాల్సిందే అంటూ చాలా వరకు అభిప్రాయాలు వెలువడుతున్నటువంటి సందర్భం. ఇక మందకృష్ణ మాదిగ గురించి అయితే అందరికి తెలుసు. మిట్టపల్లి సురేందర్ కాలోజీ టీవీతో అందుబాటులో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే శ్రీను.
అన్న మీరు లైవ్లో ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. ప్రభుత్వము వేసినటువంటి కమిషన్ ఇప్పటికే లెక్కలు తీసింది. దానిలో 60 నుంచి 70% మంది వర్గీకరణను కోరుకుంటున్నారని చెప్తా ఉన్నారు. మీరేమంటారు ఈ విషయం పైన? ఈ విషయం పైన చెప్పాలి అంటే ఫస్ట్ మొట్టమొదట మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ గౌరవం దక్కుతుంది. అన్న 30 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఆయన ఎక్కడ పట్టు తప్పకుండా, ఆయన ఎక్కడ ఎప్పుడు సహనాన్ని కోల్పోకుండా చాలా ఓపికగా జాతి కోసం ఆయన జీవితాన్ని అంతా దారవోసిండు. సమాజం కోసం ఆయన కష్టపడ్డాడు. ఒక్క మాదిగల కోసమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో ఉన్న వెనుకబడిన తరగతులకు ఎక్కడ ఎలాంటి విఘాతం కలిగినా అందరి పక్షాన నిలబడి ఆయన పనిచేసిన విధానం ఈరోజు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా సమాజం కదిలి రావడానికి దోహదపడింది. ఈ క్రెడిట్ 100కి 100% కృష్ణన్నకి దక్కుద్ది సీను. కానీ ఇక్కడ కొంతమంది వర్గాలు, ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్ లో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ కూడా ఎవరు ఏర్పాటు చేశారో ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. అట్లాంటి వర్గాలు ఎందుకు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి అనుకోవచ్చు? అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య కొట్లాట వచ్చినప్పుడు ఎవరో ఒకరు కొంత అతిగా వ్యవహరించే తీరు ఎవరికో ఒకరికి ఉంటది. ఓకే, అట్లా అవతల ఉన్న వ్యక్తికి ఉన్నది. తప్పితే దాంట్లో కూడా కృష్ణన్న పోరాటాన్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు. మాలల నుంచి కూడా మాదిగలకు వర్గీకరణ జరగాలని కోరుకునే వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంటే ఎదురు మాట్లాడే వాళ్ళని లెక్కలోకి తీసుకోవాల్సిన అక్కర్లేదు. ఎవరిని అనాల్సిన అక్కర కూడా లేదు. 60 నుంచి 70% మంది కమిషన్ చెప్తున్నారంట. ఇక్కడ వార్తలో కనబడతా ఉంది. దాదాపు 60 నుంచి 70% మంది వర్గీకరణ కావాలని చెప్తా ఉన్నారు. మరొక 30% మంది మాత్రము అవసరం లేదంటున్నారు. మిగిలినటువంటి 10% మంది మమ్మల్ని సపరేట్గా చేస్తే బాగుంటుందని వ్యక్తం చేస్తున్నారంట. దాదాపు 90,000 దరఖాస్తులు వచ్చినాయంట దీనికి. 90,000 దరఖాస్తులు దేనికి అనుకూలంగా వచ్చినాయి? వర్గీకరణకు అనుకూలంగానే కనబడతా ఉన్నాయని మనకు వార్త కనబడతా ఉంది. సుప్రీంకోర్టుతో పాటు ప్రజా తీర్పు కూడా మందకృష్ణన్న గారికి అనుకూలంగా ఉన్నది. ఇది ఈ కష్టకాలంలో, ఈ సమయంలో, ఈ చివరి దశలో మాకు అండగా నిలిచిన తెలంగాణ తెలుగు సమాజానికి చేతులెత్తి నమస్కరిస్తున్న కృష్ణన్న తరఫున. ఇంకా ఇప్పుడు 7వ తారీఖు మీరు చేసేటువంటి కార్యక్రమంలో అసలు ఎలా ఉండబోతోంది? కేవలము మాదిగా ఉపసంఘాలు ఏమన్నా ఉంటాయా, లేకపోతే దానికి ఏమైనా రాజకీయ రంగం ఏమన్నా ఉండబోతుందా అనేటువంటి ఒక ఆలోచన కూడా జరుగుతూ ఉంది. అట్లాంటిది ఏమన్నా ఉంటుందా? మందకృష్ణ గారి భుజాల మీద ఏ కండువ లేదు శ్రీను. 30 ఏళ్ళ నుంచి ఈ రోజు వరకు ఈ సభలో కూడా ఏ కండువలు, ఏ రాజకీయ జెండాలు ఉండయి, ఏ రాజకీయ అండతోని జరుగుతలేదు. ఇది పూర్తి స్థాయిగా మందకృష్ణ మాదిగ గారి మీద ఉన్న మమకారంతో జరుగుతుంది. వస్తున్న వాళ్ళల్లో కేవలం మా మాదిగలే లేరు, మా ఉపకులాలు మాత్రమే లేవు. దాంట్లో మీరున్నారు, నేనున్నా, మన వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. రెడ్డిలు ఉన్నారు, వెలమలు ఉన్నారు, కమ్మరి, కుమ్మరి, మున్నూరు కాపు, చాకలి, గొల్ల, కురుమ, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. చూస్తున్నావు కదా, రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణం నెలకొని ఉన్నది ఎస్సీ వర్గీకరణ కోసం. అసలైతే యుద్ధ వాతావరణం ఉండాలి, కానీ పండగ వాతావరణం ఏర్పడ్డది. కృష్ణన్నకు గత కొన్నేళ్లుగా అణచివేతకు గురైతున్న మాదిగలకు తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న తోటి సమాజం అంతా కదిలి వస్తుంది. ఒక మా పండుగ కాదు, వచ్చేటి 1,00,000 డప్పులు అనుకున్నాం మేము, కానీ 1,00,000 పోయి లక్షలు అయింది, 1000 పోయి 1000 గొంతులైంది. ఓకే, అది ఇంకా చాలా అద్భుతం. చాలా ఎవరు కని విని ఎరగని రీతిలో కృష్ణన్న మీద మమకారాన్ని, మాదిగల పట్ల మమకారాన్ని తెలుగు సమాజం, తెలంగాణ సమాజం 7వ తారీఖున చాటుకోబోతుంది. దాంట్లో మీరు ఉన్నారు సీను, నేను ఉన్నా. మీ కాలం నుంచి జీవం పోసుకున్నటువంటి ఒక పాట దాదాపు సోషల్ మీడియాలో చెక్కలు కొడతా ఉంది. అది మందకృష్ణన్న. అలాగే ఫిబ్రవరి 7 1,00,000 డప్పులు 1000 గొంతులకు సంబంధించినటువంటి కార్యక్రమం పైన మీరు రాసినటువంటి పాట అనుకుంటా. అది మీ గొంతు నుంచి. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు, ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు, ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు, చెదిరిపోయిన జాతులను కూడగట్టుతుంటాడు, చెదరగొట్టె శక్తుల చెదరంగమాడే చాణక్యుడు,
ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు. 30 ఏళ్ల క్రితం నాడే ముప్పును పసిగట్టినాడు, ఎదురొచ్చిన ఉప్పెనలకి చెమటలు పట్టించినోడు. చినుకై ఒక్కడే దునికి తుఫానుగా ఎదిగినాడు, అసమానతల తలలను సునామి వలె ముంచినోడు. లెక్కలేని రాబందుల రెక్కలు తెగ నరికినేడు, వర్గీకరణ వాటా లెక్క తేల్చుతున్నవాడు. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు. మనువాదులనెదిరించిన మరో జాంబవంతుడు, అహంకార కోటలను కూల్చిన హనుమంతుడు. రాజ్యంతో రాజీ పడి ఏనాడు బతకనోడు, తల ఎత్తుకు బతుకుటలో నింగి తనకు సాటి రాదు. వర్గవర్ణ భేదాలకు ఉరితాళ్లను బిగించాడు, కుల పోరుకు పలు రకాల రాజ్యాంగం రచించాడు. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు. నిలువెల్లా సమస్యలను కౌగిలించుకున్నవాడు, వెనకబడిన మా జాతిని ముందుకు నడిపించేటోడు. గుణపాఠం చెప్పుకుంటూ గుణపాలను దించినోడు, ముట్టడులే పెట్టుబడిగా కట్టుబడిన గుణవంతుడు. ధిక్కారమే భాస్వరముల నరనరాన పొదిగినోడు, భారత ఖండములో కొత్త వెలుగై ఉదయించినోడు. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు. అన్న, మీకు తెలిసి ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒక్క ప్రోగ్రాం కోసము ఎన్ని పాటలు రావచ్చు? ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతా ఉంది, దాదాపు 1000 గొంతుకలు 2000 వరకు 1500 వరకు పాటలు ప్రిపేర్ చేసినాయి ఒక్క ప్రోగ్రాం కోసము. కేవలము ఈ యొక్క 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనే ప్రోగ్రాం కోసం అని చెప్తా ఉన్నారు. మీ అంచనా ఎంత ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే తెలుగు రాష్ట్రాలలో ఎన్ని పాటలు ఈ యొక్క ప్రోగ్రాం కోసం ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు? మేము ఏదో స్టార్ రైటర్స్ మా దాంట్లో ఉన్న వాళ్ళంతా కలిసి ఒక 10 మందిని రాస్తామేమో అనుకుని 10 పాటలు వస్తాయి అనుకున్నాం ఫస్ట్. కానీ సభకు సంబంధించిన దాని గురించి కృష్ణన్న అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము బుక్ చేయడానికి 10 మందిని పనిచేస్తున్నాం, సరిపోతలేము. ఇంకా బుక్ చేస్తున్నారా దీనికి? దీని 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం మీద వచ్చిన అన్ని పాటలు కలిపి పుస్తకం వేద్దామని ఇద్దరు కూర్చున్నారు. మా పాటమ్మ రాంబాబు తమ్ముడు, ఇంకొక లెనిన్ అనే తమ్ముడు, ఇద్దరు ఆ రైటింగ్ వర్క్ లో ఉన్నారు. ఓకే, అయితే పాటలు అయితే అనుకున్నాం, కానీ ఇప్పటికి 200 పాటల పైన అయినాయి. ఓకే, అయినా ఇంకా వస్తూనే ఉన్నాయి. నాకు తెలిసి సభ అయిపోయేసరికి దరిదాపుగా ఒక 500 పాటలు దాటుతామేమో. అంటే అన్ని కోట్ల రూపాయలకు ఎదుగున్నారా మాదిగలు? మరి ఇన్ని పాటలు తయారు చేస్తున్నారుగా. అన్ని కోట్ల రూపాయలకు ఎదిగి ఉండటమా? మా దగ్గర కోట్లు లేవు. ఓకే, కోట్లు విలువ చేసే పాటలున్నాయి మా దగ్గర. ఓకే, కోట్లను తిప్పి కొట్లాడగల శక్తి ఉన్నది మా దగ్గర కృష్ణన్న రూపంలో. అంతే తప్ప మా దగ్గర డబ్బులు వేస్తుందరా, మాకు సహాయం అందించేది మీరే. ఇన్ని పాటలు ప్రిపేర్ చేస్తున్నారు కదా, మరి ఆ మ్యూజిక్, ఆ స్టూడియోలకు, ఆ పాటగాళ్లకు ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటది కదా, అది మా ప్రశ్న. స్వచ్ఛందంగా ఇప్పుడు నల్గొండ గద్దరన్న ఉన్నాడు, అన్న జేబు నుంచి పాట తయారు చేసుకుని జేబు నుంచి డబ్బు పెట్టుకుని పాట రికార్డ్ తెచ్చిచ్చింది అన్న. గంగ ఉన్నది, స్వచ్ఛందంగా వచ్చి పాట పాడింది. ఓకే, ఇట్లా అందరు స్వచ్ఛందంగా చూడు, బయట నుంచే స్వచ్ఛందంగా వస్తున్నారు. మా దాంట్లో ఎవరైతే నాలాగా ఎదిగొచ్చిన కళాకారులు, సోమనలాగా ఎదిగొచ్చిన కళాకారులు ఉన్నారో, ఎదిగొచ్చిన వాళ్ళంతా ప్రాణం పెట్టి పనిచేస్తాను. ఎవరైతే రికార్డింగ్ థియేటర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో, ఇంతకాలం మేము అందరితో కలిసి పనిచేసినాం కదా, అందరితో మేము కలిసి పనిచేసింది కృష్ణన్న చేసిన ఉద్యమం, ఈరోజు అన్నిచ్చిన పిలుపు, అన్ని స్టూడియోల వాళ్ళు, నాకు తెలిసి రవి కళ్యాణ్ అన్న,
కళ్యాణ్ తమ్ముడు, గజ్జల వేణన్న, ఇట్లా వరంగల్లో భరత్ మేకల తమ్ముడు, వరంగల్లో కిట్టు తమ్ముడు, వరంగల్లో ఇంకా చాలా అసలు నాకు ఇన్ని స్టూడియోలలో మేము పనిచేస్తున్నాం, ఇన్ని చోట్ల మాకు ఇంత క్రెడిట్ అనిపిస్తా అందరు తిరిగి పనిచేస్తా ఉంటాయి. ఇంకా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అలాగే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు అన్నిట్లలో కూడా ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్స్ మినిస్టర్లు ఉన్నారు, మాదిగ జాతి నుంచి చాలా మంది ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది అసలు? వాళ్ళని మేము స్టేజీ పైన చూడగలమా? ఇది అసలు స్టేజీ పైన అందరు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. కృష్ణన్నతో పాటు మా దాంట్లో ఉన్న ఎక్స్ పొలిటీషియన్స్, ప్రజెంట్ పొలిటీషియన్స్ అండ్ మిగతా వాళ్ళు కూడా అందరు ఉంటారు. ఓకే, చివరగా తెలంగాణ సమాజానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ అలాగే బీసీ అలాగే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అందరికీ కూడా మిట్టపల్లి సురేందర్ గా ఈ యొక్క కార్యక్రమ అనుసంధానకర్తగా ఏం చెప్పదలుచుకున్నారు? మా పట్ల ఈ టైంలో ఇంత అండగా నిలబడ్డందుకు తెలుగు సమాజం, తెలంగాణ సమాజం, తెలుగు ప్రజలందరికీ మేము రుణపడి ఉంటామని చెప్తున్నా. థ్యాంక్ యూ సురేందర్ అన్న. ఇది మిట్టపల్లి సురేందర్ చెప్తున్నటువంటి మాట. మొత్తానికి వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో ఒక కొలిక్కి వచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి అది ఎంతవరకు వెళ్తుంది ఏందనేది మాత్రము వెయిట్ చేయాల్సినటువంటి అంశమే.